వరంగల్ టీఆర్ఎస్ సభకు బాణాసంచా సిద్ధమవుతోంది. గంటన్నర పాటు ఏకధాటిగా బాణాసంచా పేలే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టపాసులు పేలేటప్పుడు జై కేసీఆర్, జై టీఆర్ఎస్ నినాదాలు కనిపించనున్నాయి. మరిన్ని వివరాలు మా వరంగల్ రిపోర్టర్ బాలకుమార్ అందిస్తారు. టీఆర్ఎస్ 16 ఏళ్ల పండుగ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ వార్షికోత్సవ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే ఈ వార్షికోత్సవ సభలో ప్రతిదీ ఓ ప్రత్యేకత ఉండేలా టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా క్రాకర్ షో దాదాపుగా గంటన్నర పాటు ఉండేలా క్రాకర్ షో ఏర్పాటు చేశారు. క్రాకర్ షో సభకు హైలైట్ గా నిలవనుంది. మొత్తం కేసీఆర్ చిత్రపటాలతో పాటు జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలతో క్రాకర్లు మిరుమిట్లు గొల్పేలా ఆకాశానికి ఎగరనున్నాయి. దీనికి ప్రత్యేకంగా నిపుణులతో క్రాకర్స్ అంతా కూడా సిద్ధం చేశారు. కరెక్ట్ సుమారు 6 గంటల నుంచి గంటన్నర పాటు క్రాకర్స్ మరో దీపావళిని తలపించే రీతిలో పటాకుల మోత మోగనుంది. సింహాద్రి లక్ష్మీ నరసింహ ఫైర్ వర్క్స్ సంబంధించి యజమానులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎంతసేపు క్రాకర్ షో ఉంటుంది, ఎట్లాంటి వెరైటీస్ ఇక్కడ పెట్టారు? ఈ బాణాసంచా మొత్తం కూడా ఈరోజు స్వామి జై కేసీఆర్ అనే పేర్లతోటి జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సమితి 16th ఆవిర్భావ దినోత్సవం అని రెడ్ అండ్ గ్రీన్ కలర్లతో మొత్తం లైటింగ్తో వస్తుంది. అలాగే వరంగల్కు సింహమైన కిలా వరంగల్ ఫోర్ట్ ఫిగర్ వస్తుంది. దాని పక్కనే ఒక 2 తారాజువ్వలతోటి 2 చెట్లు వస్తాయి. అలాగే దానికి ఎదురుగా బైక్కి ఒక నాగుంపాము లాగా వస్తుంది. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఆకాశంలో, ఎందుకంటే టీఆర్ఎస్ అంటే ఒక పింక్ కలర్ కాబట్టి ఆకాశంలో కూడా ఈరోజు మాకు వీలైనంత వరకు ఆకాశాన్ని కూడా పింక్ కలర్లో ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వరంగల్లో జరిగే ఈ 16వ వార్షికోత్సవ సభలో ఎట్లాంటి స్పెషల్స్ కనబడబోతున్నాయి? మనకు కేసీఆర్ చిత్రపటాలు అంటున్నారు. ఇప్పుడు ఒక పెద్ద లాంతర్ ఉంటుంది, అనేది స్కై ల్యాంప్ అంటారు దాన్ని. దానికి మొత్తం అది 6 ఫీట్ల హైట్ ఉంటుంది. దానికి మొత్తం కేసీఆర్ గారి ఫొటోస్ వస్తాయి. అది ఒకసారి మనం అంటించేది వదిలిపెట్టామంటే ఆకాశంలో పారాచూట్ లాగా ఒక సుమారు ఒక 500 నుంచి 1000 మీటర్ల వరకు గాలిలో ఎగురుకుంటూ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది. అట్లా ఒక 20 పీసులు అరేంజ్ చేశామండి. మొత్తం అంటే ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు ఈ క్రాకర్ షో కోసం? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం? మేము ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అహర్నిశలుగా ఒక నెల రోజులుగా కష్టపడుకుంటూ ఇలాంటి ఐటెంలన్నీ మేము తయారు చేసుకుంటూ వచ్చాము. ఆకాశం మొత్తం రంగుల హరవిల్లా మార్చి కేసీఆర్ మనకు చేసిన మంచి పనులు, ఇంకా అందరూ ప్రజలు కొద్దిసేపు ఆనందోత్సాహాలతో వాళ్ళు పొందిన వరాలను ఇంకా పొందేలా చూసేలా చేశామండి. వచ్చిన పబ్లిక్ మొత్తం అందరూ ఒక 2 hours క్రాకర్ షోను ఇంతకుముందు చూడని విధంగా అతి భారీ ఎత్తున అరేంజ్ చేశాము. చూస్తున్నాం మనం ఈరోజు ముందే దీపావళి రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. క్రాకర్ షో అంత అద్భుతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా క్రాకర్ షో ఎట్లా అరేంజ్ చేశారు? ఇక్కడ ఈ ప్రోగ్రాం పట్ల ఆసక్తి చూపి ఎంతో కష్టపడి ఈ నేమ్ బోర్డులు అనగా, ఈ షార్ట్స్ అనగా, ఈ సర్పం, చెట్లు ఇవన్నీ కూడా చాలా కృషితో ఈ జై తెలంగాణ అనే నినాదం మేము చెప్పుకుంటూ ఈ 16వ వార్షికోత్సవ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని ఎంతో ఆనందంగా తయారు చేస్తున్నాం. చూస్తున్నాం మనం, చాలా ఉత్సాహం కనిపిస్తుంది. క్రాకర్ షో నిర్వాహకులు కూడా చాలా కష్టపడి దాదాపుగా 2 నెలల పాటు శ్రమించారు. క్రాకర్ షోని అద్భుతంగా ఆవిష్కరించేందుకు సిద్ధం చేస్తున్నారు. 6 గంటలకు ఈ క్రాకర్ షో ప్రారంభమవుతుంది. గంటన్నర పాటు మొత్తం ఆకాశం అంతా మెరిసిపోయేలా గులాబీ పింక్ ఆకాశం కూడా పింక్ కలర్లు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఇది క్రాకర్ షోకి సంబంధించిన తాజా అప్డేట్. ఓవర్ టు స్టూడియో.